ఓకే. సో, లిస్ట్ వరకు అందరూ క్లియరా? లిస్ట్ కాన్సెప్ట్, అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్ Yes. ప్రాక్టీస్ చేసారా? చేశాను మురళి. Yes, Murali. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ ఇలా చేయాలనుకోండి. ఎలా చేస్తాం? ఓకే. ఇలా చేయాలనుకుని ఎలా చేస్తాం? నాకు ప్యాటర్న్ ఇలా ప్రింట్ అవ్వాలన్నమాట అవుట్‌పుట్‌లో. ఎలా చేస్తాం? Size dot size. సైజ్ Integers. నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇలా ప్రింట్ అవ్వాలి అవుట్‌పుట్‌లో. ఎలా చేస్తాం? మన ముందు లిస్ట్ డ్రా చేసుకోండి. ఐ మీన్ లింక్ లిస్ట్ అట్లాగా స్ట్రింగ్ ఇంటీజర్ కదా, ఇంటీజర్స్. లింక్ లిస్ట్ అండ్ Mhm. arrays. ఒక్కొక్క అసెండింగ్ ఆర్డర్ లేకపోతే అసెండింగ్ ఆర్డర్ కాదు. చూడండి ఏది? మీకు తెలుసు ఆన్సర్, క్లియర్‌గా మీకు ఆన్సర్ తెలుసు కానీ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. నాకిలాగా సేమ్ ఇది అవుట్‌పుట్ కన్సోల్‌లో ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ చేస్తాం? Okay. అయ్యయ్యో! స్ట్రింగ్ యూస్ చేసి క్యార్ ఫంక్షన్. స్ట్రింగ్ ఎవరు చెప్పింది? system.out అనేసి అండ్ 2 ని డబుల్ కోట్ లో 5 డబుల్ కోట్ లో పెట్టి చేస్తాను. నెక్స్ట్ లిస్ట్ డాట్ యాడ్ అట్లా Five or seven. Yes. ఇప్పుడు ఓకే. చూడండి సింపుల్. ఇలా అడతారు ఇంటర్వ్యూస్‌లో. సింపుల్ ఇక్కడ ప్యాటర్న్ పిన్, నాకు ఇలా ప్యాటర్న్ పిన్ చేయాలని. మనకు చూడండి ఎప్పుడు కానీ లిస్ట్ అంటే మనకు స్క్వేర్ బ్రాకెట్స్‌లో వస్తది, గుర్తుపెట్టుకోండి. ఓకే. లిస్ట్‌ని ప్రింట్ చేసాం అనుకోండి, ఆ ఎలిమెంట్స్ అన్ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో వస్తాయన్నమాట. లింక్ లిస్ట్ చేసినా కూడా వస్తుంది కదా ఇట్లా. మొత్తం అంతా లింక్ లిస్ట్ అయినా అంతే వస్తుంది. Okay. అంటే మేము నేమ్స్ యాడ్ చేస్తాము అప్పుడు. లింక్ లిస్ట్ చేసినా అదే వస్తుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ విల్ గో టు సెట్. సో ఇప్పుడు సెట్ చూసారనుకోండి. సో హ్యాష్ సెట్ వచ్చి మనకు సెట్ ఇంటర్ఫేస్‌లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి? మనం నేర్చుకోవాల్సింది 2 క్లాసెస్ అన్నమాట. హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్. అవునా కదా? సో హ్యాష్ సెట్ చూసామంటే హ్యాష్ సెట్ స్టోర్స్ ది ఎలిమెంట్స్ బై యూజింగ్ మెకానిజం కాల్డ్ హ్యాషింగ్. హ్యాషింగ్ మెకానిజం యూజ్ చేసి హ్యాష్ సెట్‌లో ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి అన్నమాట. అదే లిస్ట్‌లో ఎలా స్టోర్ అవుతాయి ఎలిమెంట్స్? లిస్ట్‌లో ఎలిమెంట్స్ దేన్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి? సైజ్ చూసి హ్మ్. సైజ్ ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి లిస్ట్‌లో. ఇండెక్స్ బేస్. చదివారా లేదా లిస్ట్? సింపుల్ క్వశ్చన్స్. లిస్ట్‌లో లిస్ట్ అంటే 2 గుర్తు రావాలి మనకు. అరే లిస్ట్, లింక్ లిస్ట్. లింక్ లిస్ట్. వీటన్నిటిలో దేన్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి అంటే ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి. అవునా కదా?
Yes. ఇక్కడ ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ హ్యాషింగ్ మెకానిజం బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది అనమాట సెట్ లో. ఓకే, హ్యాష్ సెట్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్ ఓన్లీ. చూడండి, దీంట్లో యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. దాంట్లో డూప్లికేట్స్ Duplicates values allow దీంట్లో చేస్తారు. డూప్లికేట్స్ అలౌ చేయదు, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ హ్యాష్ సెట్ అలౌస్ నల్ వాల్యూ. దీంట్లో నల్ వాల్యూస్ అలౌ చేస్తుంది అనమాట హ్యాష్ సెట్. ఓకే, హ్యాష్ సెట్ ఈస్ నాన్ సింక్రనైజ్డ్. ఇది నాన్ సింక్రనైజ్డ్. హ్యాష్ సెట్ డజంట్ మెయింటైన్ ఇన్సర్షన్ ఆర్డర్. అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది లిస్ట్, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు, అవునా కదా. Yes. హ్యాష్ సెట్ అనేది ఎప్పుడు చదివినా రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదవాలి, అప్పుడే మనకు ఏ ఏ కలెక్షన్ కాన్సెప్ట్ వాడాలి మనకు అర్థమవుతుంది అనమాట. ఇంటర్వ్యూస్ లో కూడా గ్యారంటీ గన్ షాట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్, సెట్ అండ్ మ్యాప్ ఇలా అడుగుతారు. ఓకే, ఏది చదివినా మీరు దానికి దీనికి కంపేర్ చేసుకుంటూ చదివితే అప్పుడు దేంట్లో ఉన్న అడ్వాంటేజెస్, దేంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్, మన రిక్వైర్మెంట్కి ఏది వాడాలి మీకు అర్థమవుతుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకుని చదవండి. ఇప్పుడు దాంట్లో మీకు ఏంటి యూనిక్ ఎలిమెంట్స్ అలౌ చేస్తుంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేస్తుంది, దీంట్లో చేయదు. ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు మనం లిస్ట్ లో ఎలిమెంట్స్ స్టోర్ చేసేటప్పుడు మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, ఛాన్స్ ఉంది, కాబట్టి నేను లిస్ట్ వాడతాను. నా దాంట్లో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అలౌ చేయకూడదు, అప్పుడు ఏం వాడతాం, సెట్ వాడతాం. సెట్ వాడతాం. అలాగే మీరు రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదవాలి. హ్యాష్ సెట్ డజంట్ మెయింటైన్ ఇన్సర్షన్ ఆర్డర్. ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు. ఓకే, అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, హ్యాషింగ్ ఇక్కడ దేని బేస్ చేసుకుని స్టోర్ అవుతుందంటే హ్యాష్ కోడ్ బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది అనమాట దీంట్లో. ఓకే, హ్యాష్ సెట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ సర్చ్ ఆపరేషన్స్. ఇది సర్చ్ ఆపరేషన్స్ కి బెస్ట్. అది దేనికి, లిస్ట్ దేనికి యూజ్ చేస్తాం? Store the elements and manipulation. దాంట్లో రీడ్ ఆపరేషన్స్ కి ఈజీగా రీడ్ ఓన్లీ, అరే లిస్ట్ అనేది రీడ్ ఓన్లీ, లింక్డ్ లిస్ట్ అనేది రైట్ ఆపరేషన్ కి బాగా యూజ్ అవుతుంది, ఇది సర్చ్ ఆపరేషన్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ద ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ ఆఫ్ హ్యాష్ సెట్ ఈ 16 అండ్ ద లోడ్ ఫ్యాక్టర్ 0.75. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇనిషియల్ కెపాసిటీ అంటే ఏంటి, లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఒక అరే క్రియేట్ చేసాం అనుకోండి, అరే క్రియేట్ చేసేటప్పుడు దాని సైజ్ క్రియేట్ చేస్తామా లేదా? ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ARR ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10 ఇస్తే మనకు 10 ఇండెక్సెస్ అరే క్రియేట్ అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ సైజ్ మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ అరే లిస్ట్ లో కానీ, లింక్ లిస్ట్ లో కానీ, హ్యాష్ సెట్ లో కానీ, కలెక్షన్స్ లో ఎక్కడ మనం సైజ్ మెన్షన్ చేయం. అప్పుడు సైజ్ ఎలా గ్రో అవుతుంది? బై యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసేటప్పుడు అది ఎలా గ్రో అవుతుందంటే ఈ మెకానిజం బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది అనమాట. ఏంటి, ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ అండ్ లోడ్ ఫ్యాక్టర్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ అనేది ఏంటంటే మనం అరే లిస్ట్, ఓకే, లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకు ఇనిషియల్ గా 16 క్రియేట్ అవుతాయి అన్నమాట దీంట్లో. ఓకేనా, 16 ఎలిమెంట్స్ స్టోర్ అవడానికి క్రియేట్ అవుతాయి ఇనిషియల్ గా 16. తర్వాత 0.75%, ఓకేనా, అంటే 75% ఆఫ్ ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయింది అనుకోండి దీంట్లో. ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీలో 16 ఇచ్చాం కదా, ఈ 16 లో 75% ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ గా 16 క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, అట్లా మళ్ళీ 32 ఉన్నాయి. ఇప్పుడు ఈ 32 లో మళ్ళీ 75% క్రియేట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 16 క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ 16. దాన్ని ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ అండ్ లోడ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఇలాగా ఆటోమేటిక్ గా దాని సైజ్ గ్రో చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు 75% ఫిల్ అయిపోయిన తర్వాత. ఓకే, అది 0.75% ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ అండ్ లోడ్ ఫ్యాక్టర్ అనేది. ఓకే, ఇప్పుడు మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే లిస్ట్ కెన్ కంటైన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ whereas the set contains unique elements only. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు. అది ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ చేస్తుంది, ఇది హ్యాషింగ్ మెకానిజం బేస్ చేసుకొని స్టోర్ చేస్తుంది అనమాట. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ లిస్ట్ కి సెట్ కి. ఓకే, హ్యాష్ సెట్ ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు హ్యాష్ సెట్, అదే లింక్డ్ హ్యాష్ సెట్ అయితే ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, hash set java.util package. Okay, hash set equals to new hash set. Okay, I have one doubt, Murli. Why you import that hash set like that? Actually, that is class, right?
Your set is interface, right? Yes, why you import that utility package and everything? Hash set, array list, linked list, why? మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, Package. నాకు వేరే ప్యాకేజ్ లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని యాక్సెస్ చేయాలంటే, డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉన్నట్టు యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటాము. ప్యాకేజ్ దాంట్లో ఇంపోర్ట్ చేసుకుంటేనే కదా మనం దాంట్లో ఉన్న మెథడ్స్ ని యాక్సెస్ చేయగలుగుతాం. సేమ్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ చెప్పుకున్నాం కదా. అవునవును. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, స్టాటిక్ వేరియబుల్స్ అయితే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అండ్ వేరియబుల్ ఇప్పుడు హ్యాష్ సెట్ చూసారనుకోండి, హ్యాష్ సెట్ క్లాస్ లో ఇవన్నీ ఏం మెథడ్స్? అన్ని నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే హ్యాష్ హ్యాష్ సెట్ క్లాస్ లో ఉన్నటువంటి నాన్ స్టాటిక్ మెథడ్స్. సో ఈ నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఏ ప్యాకేజ్ లో ఉన్నాయి? java.util ప్యాకేజ్ లో ఉన్నాయి. ఓకే ఓకే, సో java.util ప్యాకేజ్ లో ఉన్నప్పుడు వీటిని నేను నా క్లాస్ లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నా, సెట్ అనే క్లాస్ లో. అప్పుడు ఏం చేయాలి? ఇంపోర్ట్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది ఈ క్లాస్ నేమ్ తో హ్యాష్ సెట్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం చేసాం? దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఆ పర్టికులర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఓకే, ఇక్కడ హ్యాష్ సెట్ ఒకటే వాడుతున్నాం కాబట్టి ఇవి అవసరం లేదు. ఏది అరే లిస్ట్ ముందు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇంపోర్ట్ అయ్యింది. ఇది ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఓకే, అర్థమైంది కదా ఎందుకు ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాం అనేసి? సేమ్ మనం ఆ రోజు ఎక్సెల్ టేబులర్ కాలంలో చెప్పుకున్నాం చూడండి, అదే ఇక్కడ. చెప్పారు. అంటే వీటికే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మిగతా వాటికి ఏం చేయలేదు కదా, అందుకని. ఇవన్నీ నాన్ స్టాటిక్ మెథడ్స్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు సెట్ డాట్ మళ్ళీ దీంట్లో యాడ్ చేయాలంటే సెట్ డాట్ యాడ్. ఓకే, మళ్ళీ ఇక్కడ సెట్ డాట్ యాడ్ ఎంప్లాయీ లో రాసిన కదా ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఇటరేట్ చేస్తాం? మొత్తం సెట్ లో వాల్యూస్ పుట్ చేసాం అనమాట. సెట్ అన్ని యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఇటరేట్ చేస్తాం? యూ కెన్ యూజ్ ఫర్ ఈచ్ ఫర్ ఇటరేట్. println ఇప్పుడు సెట్ ని ప్రింట్ చేయండి. సెట్ ని ప్రింట్ చేస్తే మనకు సెట్ మొత్తం ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేశారనుకోండి, చూడండి మీరు సెట్ ప్రింట్ చేస్తే ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేసిందా? కొన్ని ఫాల్స్ అనేది లాస్ట్ లో ఉంది. ఇది ఎక్కడ ఇన్సర్ట్ అయింది? సెకండ్ లో ఇన్సర్ట్ అయింది, 26. ఓకే, ఇన్సర్షన్ ఆర్డర్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెట్ మెయింటైన్ ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదన్నమాట. ఓకే, దీన్ని ఎలా ఇటరేట్ చేస్తాం? ఫర్ ఈచ్ లూప్ తో ద్వారా చేస్తాము, ఇటరేటర్ ఆపరేషన్ ఏం చేస్తాం. సింపుల్ ఫార్ లూప్ యూస్ చేసి ఇటరేట్ చేయలేము అన్నమాట, ఎందుకంటే దీంట్లో ఇండెక్స్ బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇటరేటర్ యూస్ చేసి ఇటరేట్ చేద్దాం. చూడండి, ఇటరేటర్ ఇటరేటర్ ఇది కూడా java.util నుంచి ఉండాలి. ఇటరేటర్ r equals to set dot while కండిషన్ itr dot as next system.out.println నెక్స్ట్ ఓకే, ప్రింట్ రన్ చేశారంటే మొత్తం మనకు వాల్యూస్ అన్ని ఇక్కడ ఎలా స్టోర్ అయ్యాయో అలానే ప్రింట్ అయ్యింది దాంట్లో. అంటే ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదని. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో నేను డూప్లికేట్ ఎలిమెంట్స్ పుట్ చేస్తున్నాను అనమాట అన్నిగా. ఇప్పుడు రన్ చేయండి. ఉన్నాయి దీంట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్. మొత్తం అన్ని రిమూవ్ అయిపోయి డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయి చూడండి దాంట్లో. మనం బై డిఫాల్ట్ గా ఇచ్చినా అది తీసుకోదు. మీరు ఎన్ని ఇన్సర్ట్ చేసిన డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసుకోదు, రిమూవ్ చేసేస్తా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎర్రర్ చూపించలేదు కదా. ఎర్రర్ అని చూపించదు. మీరు ఎన్ని ఇన్సర్ట్ అయినా చేయండి, ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తా ఉంటుంది డూప్లికేట్స్. ఓకే, సో ఇది
హ్యాస్ సెట్ contains ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ అన్నమాట. మెకానిజం హ్యాషింగ్ అన్నారు అంటే ఏంటది? అది ఇంటర్నల్ మెకానిజం, అదంతా మనకు అవసరం లేదు. హ్యాషింగ్ మెకానిజం అది మళ్ళీ సెపరేట్ కాన్సెప్ట్ అన్నమాట. Just ఆర్కిటెక్చర్ మొత్తం నేర్చుకోవాలి, అంతా మనకు అవసరం లేదు. హ్యాషింగ్ బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది. ఆ హ్యాషింగ్ బేస్ చేసుకొని మనం ఇటరేట్ చేస్తాం అనమాట. అంతే. ఐటరేటర్ ఎప్పుడు సెట్ యూస్ చేసినా ఐటరేటర్ యూస్ చేయాలి. ఇది గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. Okay. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు నార్మల్ ఫంక్షన్స్ వాడుకోవచ్చు. సెట్ డాట్ రిమూవ్ remove function, off, index base, we here can is add. ఇండెక్స్ వాడకూడదు దీంట్లో. అంటే మనం ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని తీసేసి దాంట్లో పెట్టాలి అంటే వాడకూడదా? దీంట్లో ఇండెక్సెస్ ఉండవు కదా. అంటే లింక్ లిస్ట్ లో మనము మధ్యలో నేమ్స్ యాడ్ చేసుకోవడం, ఫస్ట్ యాడ్ చేసుకోవడం అలా చేసాము. దీంట్లో అట్లా ఉండదు అనమాట. మీరు జస్ట్ రిమూవ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను రవిని రిమూవ్ చేయాలనుకుంటున్నా. జస్ట్ సెట్ డాట్ రిమూవ్ ఆఫ్ రవి అని ఇచ్చారంటే ఇది రిమూవ్ అయిపోతుంది కంప్లీట్ గా. ఓకే. ఓకే, సో ఇది రిమూవ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం దీంట్లో ఫంక్షన్ చూసామంటే సెట్ లో ఫస్ట్ Right. సెట్ డాట్ యాడ్ set dot remove Remove. Dot clear. సైజ్, Size. నెక్స్ట్ సెట్ డాట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ Contain. ఇవన్నీ సేమ్ అన్నమాట. దీంట్లో ఈ సెట్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని సేమ్. నెక్స్ట్ సెట్ డాట్ Equals. నిమిషం. క్లియర్ కంటైన్స్ ఆల్ అంటే మొత్తం అన్ని నాకు 2 సెట్లో ఉన్న వాల్యూస్ అన్ని దీంట్లో ఉందా లేదా చూసుకోవడానికి కంటైన్స్ ఆల్ వాడతాం అన్నమాట. ఈజ్ ఎంప్టీ. సైజ్ ఇవన్నీ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేయనప్పుడు మాత్రమే వాడతాం. ఇప్పుడు డి అని ఉంది చూడండి ఇక్కడ. స్ట్రీమ్ కానీ రిమూవ్ ఇఫ్ ప్యారలల్ స్ట్రీమ్ ఇవన్నీ లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేయనప్పుడే వాడతాం అన్నమాట. అంతే. మనం మెయిన్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి? యాడ్, రిమూవ్, క్లియర్, సైజు, కంటైన్స్ అండ్ సెట్ని ఎలా ఇటరేట్ చేయాలో గుర్తుపెట్టుకుంటే చాలు అన్నమాట. మిగతా ఫంక్షన్స్ అన్ని కూడా లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా అంటే తెలుసు కదా. Don't know. లాంబ్డా అంటే మనకు అవసరం లేదండి. ఇప్పుడు అది అడ్వాన్స్డ్ జావా వాడినప్పుడు వాడతాం. ఓకే, లాంబ్డా ఎలా రాస్తాం అంటే ఇప్పుడు లిస్ట్ ఉందనుకోండి, మొత్తం ఇంత పెద్ద లూప్ ఇటరేటర్ ఇదంతా రాస్తున్నాం కదా. ఇదంతా రాయకుండా సింపుల్ లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంతే. ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటాం. దేంట్లో ఇప్పుడు ఉంది చూసారా, దీన్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూస్ చేసి మన ఆపరేషన్స్ ఈజీగా పర్ఫామ్ వన్ లైన్ లో పర్ఫామ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇటరేటర్ ఇంత రాస్తున్నాము, లేకపోతే ఫార్ లూప్ ఇంత రాస్తున్నాం కదా, ఇదంతా సింగిల్ లైన్ లో మనం మొత్తం ఆపరేషన్ పర్ఫామ్ చేసేయచ్చు. ఇప్పుడు చూసారంటే మొత్తం అయిపోయింది. ఓకే, ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇవి వాడినప్పుడు ఆ ఫంక్షన్స్ వాడతాం అనమాట. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో లిస్ట్ కి అది డూప్లికేట్ ఎలిమెంట్స్ అలో చేస్తుంది, ఇది అలో చేయదు. Yes. అది That's a follow insert Does add, not here maintain it does not insert. maintain insert add. Version of. నేను ఇలా చేయొచ్చా? రాయొచ్చా నేను? లిస్ట్ లో రాసాము ఇక్కడ. List లో చేస్తున్నాను. list లో రాసి ఇక్కడ కూడా రాయొచ్చు, ఎందుకంటే సెట్ అనేది Okay. కదా, ఎక్కడైనా రాయొచ్చు. ఒక ఇంటర్ఫేస్ ని, ఒక క్లాస్ ని, దీన్ని అప్కాస్టింగ్ చేయొచ్చా లేదా? ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా రాస్తే ఏమవుతుంది, సెట్ రాస్తే ఈ క్లాస్ లో ఉన్న ఎక్స్ట్రా మెథడ్స్ మనం యాక్సెస్ చేయలేము, అంతే కదా. దీంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే మనం ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతాం, కానీ దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మెథడ్స్ మనం యాక్సెస్ చేయలేము. ఓవర్ రైడ్ మెథడ్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, కాబట్టి సెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసే క్లాసెస్ ఏవి? హ్యాస్ సెట్, తర్వాత లింక్డ్ హ్యాస్ సెట్, అవునా కదా.
లింక్డ్ హ్యాస్ సెట్, ఈ రెండు ఇంప్లిమెంట్ చేస్తాయి సెట్ ఇంటర్ఫేస్ ని. కాబట్టి ఈ రెండు సేమ్, ఎందుకంటే మెథడ్ నేమ్ సేమ్ కదా. ఇంకా Yes. ఇంప్లిమెంటేషన్ ఏదైనా పెట్టుకునేవ్వండి, కానీ మెథడ్స్ నేమ్స్ మాత్రం ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. యాడ్ అనేది చూడండి, యాడ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్, రిమూవ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, కంటైన్స్ ఆల్ ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో వీటికి మెథడ్ బాడీ లేదు. వీటి ఇంప్లిమెంటేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? లింక్ లిస్ట్ లో ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ. ఓకే, ఈ క్లాసెస్ లో ఉంటాయి కాబట్టి మెథడ్ నేమ్స్ అనేది సేమ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం లింక్డ్ లిస్ట్ లో ఏం మెయింటైన్ చేస్తుంది? ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. చూడండి, రవి 26 ఫోన్ నంబర్, ఈమెయిల్, కాల్స్. ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేసిందా లేదా? Yes. లింక్డ్ లిస్ట్. కాబట్టి లింక్డ్ లిస్ట్ చూసారంటే చూడండి, జావా లింక్డ్ హ్యాస్ సెట్ క్లాస్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్ ఓన్లీ లైక్ హ్యాస్ సెట్. ఇది కూడా యూనిక్ ఎలిమెంట్ మాత్రమే అలో చేస్తుంది అనమాట. డూప్లికేట్ ఎలిమెంట్స్ చేసిందా లేదా? లింక్డ్ హ్యాస్ సెట్ కూడా. ఓకే, జావా లింక్డ్ హ్యాస్ సెట్ ప్రొవైడ్స్ ఆల్ ఆప్షనల్ సెట్ ఆపరేషన్స్ అండ్ పర్మిట్స్ నల్ ఎలిమెంట్స్. ఇది నల్ ఎలిమెంట్స్ కూడా అలో చేస్తుంది. ఇది నాన్ సింక్రనైజ్డ్ అని, ఇది కూడా నాన్ సింక్రనైజ్డ్. ఇది మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్. చూడండి, మెయింటైన్స్ ఇన్సర్షన్ ఆర్డర్. ఇది ఒక్కటే డిఫరెన్స్ దానికి దీనికి, హ్యాస్ సెట్ కి లింక్డ్ హ్యాస్ సెట్ కి. అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఓకే. సో మీకు ఒక సెట్ ఎలా క్రియేట్ చేయాలి, సెట్ లో వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, దాని సైజ్ ఎలా అనుకోవాలి, ఓకే, దాంట్లో ఏమైనా ఉన్నాయో లేవో ఎలా కనుక్కుని ఈ ఆపరేషన్స్ తెలిస్తే చాలు. ఇది ఇప్పుడు చూడండి, నేను సెట్ వాడాను, లింక్డ్ హ్యాస్ సెట్ వాడాను. ఇప్పుడు మనం బెస్ట్ ప్రాక్టీస్ ఏది వాడచ్చు? ఎప్పుడు వాడినా కూడా వాడచ్చు, లింక్డ్ హ్యాస్ సెట్ వాడచ్చు. ఎందుకంటే ఇది రెండు సేమ్, బట్ అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇది మెయింటైన్ చేస్తుంది. ఇన్సర్షన్ ఆర్డర్ మనకి ఎప్పుడు మెయింటైన్ చేస్తే మనం బాగుంటుంది కదా, ఏ ప్రోగ్రామ్ అయినా మనం ఏ ఆర్డర్ లో చేస్తే ఆర్డర్ లో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఎప్పుడు వాడినా మన హ్యాస్ సెట్ వాడాలన్నా లింక్డ్ హ్యాస్ సెట్ వాడేస్తే. లిస్ట్ లో అయితే లింక్ లిస్ట్. లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. Okay, this set. Next we'll go to map. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తాను, ఆ ప్రోగ్రామ్ చూడండి, గ్యారంటీగా అడుగుతాను. ఓకే, సో ఇప్పుడు నాకు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను, మీరు లాజిక్ చెప్పాలన్నమాట. మీ ఓకే, ఇన్ ARR equals to నాకు దీంట్లోంచి డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసేయాలనుకుంటున్నా. ఎలా తీస్తాం? హౌ టు రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ అరే? హ్యాష్ సెట్. నాకు లాజిక్ చెప్పాలి. నాకు దీంట్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఇష్ట చెప్తావా లాజిక్? First list of arrays. First list of arrays set చేసుకొని తర్వాత యాడ్ అని రాస్తే మనకి వాటిలో ఉన్న డూప్లికేట్స్ అన్ని పోతాయి. ప్రింట్ చేయగల హ్యాష్ సెట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని న్యూ సెట్ రాసుకొని తర్వాత సెట్ డాట్ ఇట్లా యాడ్ ఎలిమెంట్స్ అని యాడ్ చేసుకుంటే లాస్ట్ అవుట్పుట్ డూప్లికేట్స్ డూప్లికేట్ అన్ని రిమూవ్ అయిపోయి వస్తాయి. వెరీ గుడ్. ఓకే, సెట్ చాలా మందిని అడిగారు ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా సార్లు. సెట్ ఈక్వల్స్ టు న్యూ
linked linked has set. ఓకే సెట్ ఇంపోర్ట్ చేసుకోండి java.util ఇది కూడా java.util ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఫర్ int i equals to ఓకే లేకపోతే ఫర్ ఇచ్చాను ఫర్ int I equal to ఓకే error. i అని ఇక్కడ ఏం చేయాలి set dot Set add dot add. add ఏంటి అంతే కదా. Oh yeah, yeah. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఐటరేట్ చేసేయాలి ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ సెట్ అని చేశారంటే ఏమన్నా డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయా లేదా Yeah. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా టైం అడిగారు ఇక్కడ ఇది మార్చచ్చు అనమాట ఇక్కడ ఇంటీజర్సే కాదు ఇక్కడ నెంబర్స్ ఇవ్వచ్చు లేకపోతే క్యారెక్టర్స్ ఇవ్వచ్చు స్ట్రింగ్స్ ఇవ్వచ్చు వాళ్ళ ఇష్టం ఓకే ఏదైనా డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసేయాలి అనుకుంటే సెట్లో పుట్ చేసేదామంటే ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతాయి Yeah, sure. Okay. ఓకే నెక్స్ట్ మీరు లింక్ లాస్ట్ సెట్ ఇచ్చిన ఒక ఆర్డర్ మెయింటైన్ చేసింది కదా 2 5 6 8 అనేసి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూడండి ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఒక స్ట్రింగ్ ARR equals to mango banana apple orange ఓకే సో నాకు ఈ స్ట్రింగ్ ఉంది ఓకేనా దీంట్లో Mango. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ఏ ఫ్రూట్ ఎనీ టైమ్స్ రిపీట్ అయిందో కనుక్కోవాలి ఎలా కనుక్కుందాం నెంబర్ పడాలా నాకు మ్యాంగో ఎనీ టైమ్స్ రిపీట్ అయింది 1 2 మ్యాంగో 3 అని రావాలి నెక్స్ట్ బనానా 1 1 యాపిల్ 1 2 ఆరెంజ్ 2 ఇలా కౌంట్ రావాలి ముందు ఇటరేట్ చేస్తాము తర్వాత కండిషన్ యూస్ చేసుకుంటే ఈక్వల్ కదా నెంబర్స్ సరే ఈ ప్రోగ్రామ్ ఆలోచించండి మనం మ్యాప్స్ అయిపోయినాక ఇది చూద్దాం ఓకే నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ ఇంటర్ఫేస్ లో మన 2 క్లాసెస్ వచ్చి హ్యాష్ మ్యాప్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనమాట ఇప్పుడు వరకు మనం ఏం చేసాము ఓన్లీ సింగిల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసాం అన్నమాట ఉన్నా కదా నేమ్ ఏజ్ మెలోడీ ఫోన్ అలా ఇప్పుడు అలా కాదు కీ వాల్యూ పేరు అనమాట మ్యాప్ అంటే మ్యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే కీ వాల్యూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు లిస్ట్ చూసామనుకోండి ఇలానే ఉంటుంది అంతే కదా ఇలా ఉంటుంది కానీ మ్యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఓకే ఓకే ఇది కీ ఇది వాల్యూ
ఓకే, ఇది కీ, ఇది వాల్యూ అన్నమాట. దీంట్లో మీరు నేమ్ ఎలా స్టోర్ చేయొచ్చు, నేమ్ అని స్టోర్ చేయొచ్చు, ఇక్కడ రవి అని స్టోర్ చేయొచ్చు. దీంట్లో ఎంప్లాయీ ఐడి, ఓకే, హెడ్డింగ్ దాని వాల్యూ అన్నమాట. అలాగా ప్రతి దానికి ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ఇలా ప్రతి దానికి మీరు ఏం స్టోర్ చేయొచ్చు, కీ వాల్యూ Key value స్టోర్ ఉంది. చేయొచ్చు. Okay. ఓకేనా, మ్యాప్ అనేది ఇప్పుడు మ్యాప్ ఇంటర్ఫేస్ కాబట్టి మ్యాప్స్ ఎలా క్రియేట్ చేస్తుంది చూడండి, హ్యాష్ మ్యాప్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, జావా మ్యాప్ హ్యాష్ మ్యాప్ కంటైన్స్ వాల్యూస్ బేస్డ్ అపాన్ ద కీ వాల్యూ. చూడండి, ఈ వాల్యూస్ అన్ని కీ బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. ఓకేనా, కీ అంటే కీ వాల్యూ బేస్ లో మనం వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకేనా, హ్యాష్ మ్యాప్ లో. నెక్స్ట్ జావా హ్యాష్ మ్యాప్ కంటైన్స్ ఓన్లీ యూనిక్ కీస్. ఇది మళ్ళీ చూడండి, యూనిక్ కీస్ అన్నమాట. అంటే కీ వాల్యూస్ మనం పెడుతున్నాం కదా, ఇవి ఎప్పుడు యూనిక్ గానే ఉండాలన్నమాట. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, బట్ యూనిక్ కీస్ ఉంటాయి. ఓకే, కీస్ ఎప్పుడు యూనిక్ ఉండాలి, అండ్ వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, మీరు ఎన్ని డూప్లికేట్ కీస్ ఇన్సర్ట్ చేసినా కూడా ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ పాత వాల్యూ ఉంటుంది కదా, పాత వాల్యూ డిలీట్ అయిపోయేసి కొత్త వాల్యూ ఇన్సర్ట్ అయిపోతా ఉంటుంది అనమాట. అంటే నాకు 10 డూప్లికేట్ వాల్యూస్ కీస్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేశానో అది మాత్రం ఉంటుంది దీంట్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూనే ఉంటుంది, ఫస్ట్ దాని ముందు ఇన్సర్ట్ చేసిన డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని ఎగిరిపోతూ ఉంటాయి. ఓకే, సో యూనిక్ కీస్ ఉంటాయి, మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు అనమాట. డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, కీస్ మాత్రం యూనిక్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ జావా హ్యాష్ మ్యాప్ మే హ్యావ్ వన్ నల్ కీ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. కీ ఎప్పుడు ఒక్క నల్ కీ మాత్రమే ఉండాలి, బట్ మల్టిపుల్ నల్ వాల్యూస్ ఉండొచ్చు అనమాట దీంట్లో హ్యాష్ మ్యాప్ లో. Hash map. ఇది నాన్ సింక్రనైజ్డ్, ఇది కూడా నాన్ సింక్రనైజ్డ్. ఇది నో ఆర్డర్, ఇది ఆర్డర్ మెయింటైన్ చేయదు అనమాట. ఇది హ్యాష్ మ్యాప్. Okay. ఓకే, హ్యాష్ మ్యాప్ అనేది ఆర్డర్ మెయింటైన్ చేయదు. మళ్ళీ ఇది ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ 16 అండ్ లోడ్ ఫ్యాక్టరీస్ 0.75. 0.75. Right, hash shift. సో ఇది అర్థమైంది కదా, లోడ్ ఫ్యాక్టర్ దీనికి కూడా అంతే, 16 0.75 లోడ్ ఫ్యాక్టర్ అన్నమాట. Yeah. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ మ్యాప్ అంటారు. ఓకేనా, లిస్ట్ స్టోర్స్ ద వాల్యూస్ బేస్డ్ అపాన్ ఇండెక్స్, Index based. హ్యాష్ మ్యాప్ ఇది కీ వాల్యూ పేరు బేస్ చేసుకొని స్టోర్ చేస్తుంది. ఓకే, allows duplicate elements. Hash map allows unique keys but duplicate values. అవునా కదా, యూనిక్ కీస్ మాత్రమే అలో చేయాలి, డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది అన్నమాట. ఓకే, అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ హ్యాష్ మ్యాప్ ఓకే, మ్యాప్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ హ్యాష్ మ్యాప్ మాత్రం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ డేటా టైప్ ప్రొవైడ్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ముందు ఇక్కడ డేటా టైప్ ప్రొవైడ్ చేస్తే కాన్సెప్ట్ ఏమంటాం, ఆటో బాక్సింగ్ అన్బాక్సింగ్ చెప్పుకున్నాం. Oh, yeah. Wrapper. ఓకే, కీ ఇక్కడ నాకు కీ అనేది స్ట్రింగ్స్ మాత్రమే అలో చేయాలి, స్ట్రింగ్స్. ఓకే, వాల్యూస్ మాత్రం ఇంటిజర్ అలో చేయాలనుకోండి, ఇంటిజర్. ఓకే, ఇలాగా మీరు ఏ కీ ఏ డేటా టైప్ అలో చేయాలి, ఈ వాల్యూ ఏ డేటా టైప్ అలో చేయాలి కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, అది తీసేస్తే ఇంకేదైనా అలో చేస్తుంది మాత్రం ప్రాబ్లం. ఇప్పుడు మ్యాప్ వాల్యూ అనుకో, దీంట్లో ఎలా పుట్ చేస్తాం వాల్యూస్. ఇంతవరకు లిస్ట్ సెట్ లో మనం వాల్యూస్ యాడ్ చేయాలంటే లిస్ట్ డాట్ యాడ్, సెట్ డాట్ యాడ్ వాడాం కదా, కానీ ఇక్కడ పుట్ అనమాట, మ్యాప్ డాట్ పుట్ ఫంక్షన్ వాడాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, arg1 ఒకటికి లిస్ట్. ఇది ఏంటి, Key value, key and value. ఎంప్లాయీ నేమ్, ఇది ఎంప్లాయీ నేమ్, ఇప్పుడు వచ్చి థియేటర్. ఓకే, సో ఇలాగా మీరు కీ వాల్యూ బేస్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్,
26. Next, date of birth. Okay. Next, phone. Gender. Okay. Next, Gmail. ఓకే. సో ఇవి మనం వాల్యూస్ పుట్ చేసాము దీంట్లో హ్యాష్ మ్యాప్ లో. ఇప్పుడు ఇది ఎలా పుట్ అవుతాయంటే ఇలాగా కీ వాల్యూ బేస్ చేసుకొని పుట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మ్యాప్ ని ప్రింట్ చేశారు అనుకోండి, ఎలా ప్రింట్ చేస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మ్యాప్ ని ప్రింట్ చేస్తున్నా. ఇది ఎలా అవుతుంది? లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లో ప్రింట్ అయింది కదా, మ్యాప్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది చూడండి. ఫ్లవర్ బ్రాకెట్స్ చూడండి, ప్రతి దానికి దాని కీ, దాని వాల్యూ, కీ వాల్యూ స్టోర్ అయిందా లేదా మొత్తం. ఓకే. సో ఇలాగా మొత్తం మ్యాప్ లో వాల్యూస్ పుట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మొత్తాన్ని నేను ఈ మ్యాప్ మొత్తాన్ని తీసుకొని లిస్ట్ లో పెట్టచ్చా? ఈ మ్యాప్ మొత్తాన్ని నేను లిస్ట్ లో పెట్టచ్చా? లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్. ఓకే. ఇప్పుడు నేనేం చేయొచ్చు? లిస్ట్ డాట్ యాడ్ మ్యాప్ ఇలా పెడితే ఏమవుతుంది? మ్యాప్ లో ఉన్నాయని లిస్ట్. ఈ లిస్ట్ అనే ఆబ్జెక్ట్ లో మనం ఈ మ్యాప్ మొత్తాన్ని పెట్టేసాం అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఇది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, దీన్ని లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. డాట్ అవుట్ డాట్ ప్రింట్ లిస్ట్. ఏమైంది? పక్కన వేరే ఓకే. ఇలాగా మీరు ఒక ఆబ్జెక్ట్ లో ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే. ఇది మ్యాప్. ఇప్పుడు మ్యాప్ లో ఫంక్షన్ చూసారనుకోండి, మ్యాప్ డాట్, ఇప్పుడు మ్యాప్ లో ఉన్న వాల్యూస్ గెట్ చేసుకోవాలంటే ఎలా గెట్ చేస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మ్యాప్ డాట్ గెట్ ఫంక్షన్ వాడతాం. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కీ వాల్యూ ఇచ్చామనుకోండి, మనకు వాల్యూ వస్తుంది అనమాట. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ డిఓబి అని ఇస్తే ఏమొస్తుంది? 14,7 ఓకే. మనకు ఎప్పుడు కానీ మ్యాప్ లోంచి వాల్యూస్ గెట్ చేసుకోవాలంటే కీ ఇచ్చామనుకోండి, దాని రెస్పెక్టివ్ వాల్యూ వస్తుంది అన్నమాట. మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మ్యాప్ డాట్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ. చూడండి, మనం కీ కంటైన్స్ ఆఫ్ జెండర్ పెట్టాం అనుకోండి, ఏమొస్తుంది మనకు అవుట్పుట్? కంటైన్స్ కీ ఆఫ్ జెండర్. ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఏమొస్తుంది? కంటెంట్స్ ట్రూ. ఓకే. జెండర్ ఉందన్నమాట. ఇది కంటైన్స్ కీ ఫంక్షన్. సేమ్ మీరు కంటైన్స్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. మ్యాప్ డాట్ కంటైన్స్ వాల్యూ ఆఫ్ ఇది. ఈ వాల్యూ ఉందా లేదా చూసుకోవచ్చు అన్నమాట. కంటైన్స్ కీ పెట్టుకోవచ్చు, కంటైన్స్ వాల్యూ. ఓకే. ఇప్పుడు మ్యాప్ మొత్తాన్ని ఎలా ఇటరేట్ చేస్తాం?
ముందు మ్యాప్ డాట్ గెట్ అయిపోయింది. నోటిఫై రిమూవ్. మీరు రిమూవ్ ఆఫ్ దీంట్లో ఉండే వాల్యూ ఎలా రిమూవ్ చేస్తారు? ఈమెయిల్ ఉందనుకోండి, కీ ఇచ్చారనుకో, దాని వాల్యూ రిమూవ్ అయిపోతున్నాం. ఓకే, ఏదైనా కీ ఇచ్చామంటే దాని రెస్పెక్టివ్ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం మ్యాప్ని ఎలా ఇటరేట్ చేస్తాం చూడండి. ఓకే, ఫార్ లూప్తో మ్యాప్ మొత్తాన్ని ఎలా ఇటరేట్ చేస్తాం? ఫార్ ఓకే మ్యాప్ డాట్ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది కొంచెం కాంప్లెక్స్ అనమాట. మ్యాప్ మొత్తాన్ని ఇటరేట్ చేయండి. సింటాక్స్ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్, మ్యాప్ డాట్ ఎంట్రీ ఆఫ్ కీ కమా వాల్యూ. ఓకే, ఎంట్రీ ఈక్వల్స్ టు ఓకే ఓకే మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్. కీ వాల్యూ, కీ అని ఇదేంటిది? కీ వాల్యూస్ మనం ఏం స్టోర్ చేస్తాం? ఆబ్జెక్ట్ అనమాట. ఈ రెండు ఆబ్జెక్ట్, ఇది కూడా ఆబ్జెక్ట్. ఓకే, the map dot entry set cannot convert from ఓకే, ఇది మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ మీరు వాడాలంటే గ్యారంటీగా ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఇవ్వాలన్నమాట. ఏంటి? వ్రాపర్ క్లాస్ ఇవ్వాలి. స్ట్రింగ్ కమా స్ట్రింగ్. ఇలా ఇచ్చాను అనుకోండి, రెండు కామెంట్ చేసేద్దాం. స్ట్రింగ్ కమా స్ట్రింగ్ చూడండి. ఓకేనా? సో ఆబ్జెక్ట్గా ఇవ్వకూడదు. ఒకవేళ దీన్ని ఓకేనా, చూడండి, ఇక్కడ మనం ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ పెడితేనే మనం దీంట్లో ఉండే వాల్యూస్ ఇటరేట్ చేయగలుగుతాం అనమాట. లేకపోతే ఇటరేట్ చేయలేం. స్ట్రింగ్ అంటే ఏదర్ స్ట్రింగ్స్ పెట్టచ్చు, ఇంటీజర్ పెట్టచ్చు, క్యార్ పెట్టచ్చు, ఏదో ఒక వ్రాపర్ క్లాస్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇస్తేనే ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. సో లేకపోతే ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మనం మ్యాప్ మొత్తాన్ని ఇటరేట్ చేయాలనుకుంటే. ఓకే, ఇప్పుడు సింపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటి? ఎంట్రీ డాట్ గెట్ కీ. మనం కీ వాల్యూని తెచ్చుకోవాలని గెట్ కీ ప్లస్ ఇది కీ అన్నమాట. దీని వాల్యూ ఏంటి? గెట్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తారంటే మొత్తం కీ వాల్యూ పేస్ తో వచ్చేది చూడండి. ఫోను, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఓకేనా. సో ఇలా ఫార్ లూప్ యూస్ చేసి దేన్ని ఇటరేట్ చేస్తాం? మ్యాప్ ని ఇటరేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటీజర్ అయి ఇచ్చాం కదా, మళ్ళీ దాన్ని వేరే లూప్ క్రియేట్ చేయాలా? ఇది ఓన్లీ పర్టికులర్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అవుతుంది ఇది. ఓకేనా, సో ఇది ఫార్ లూప్ యూస్ చేసి. నెక్స్ట్ ఐటరేటర్ యూస్ చేసి ఎలా ఇటరేట్ చేస్తాం? ఓకేనా, ఇదే ఫార్ లూప్ ని మనం ఇటరేటర్ యూస్ చేసి ఎలా ఇటరేట్ చేస్తాం? మ్యాప్ ఐటరేటర్ దీన్ని చూడండి, మ్యాప్ డాట్ ఎంట్రీ ఆఫ్ కీ వాల్యూస్. దీని కీ వాల్యూస్ ఏముంది? స్ట్రింగ్.
Okay, string comma string entry equals to itr dot next. Map dot entry set of entry set dot iterate. ఓకేనా, ఇది సింటాక్స్ అన్నమాట. మొత్తం ఇది గుర్తుపెట్టుకోవాలి మరి. ఇటరేటర్, ఓకే, మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ ఆఫ్ మనకి ఇది ఎంట్రీ ఇటరేటర్ రెఫరెన్స్ వేరియబుల్ ఇది. ఓకే, ఎంట్రీ ఈక్వల్ టు మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ ఇటరేటర్. ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా మీరు ఎక్కడైనా గూగుల్లో హౌ టు ఇటరేట్ మ్యాప్ అని కొట్టారంటే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఇది కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ వైల్ ఐటీఆర్ డాట్ ఎంట్రీ. ఇప్పుడు ఐటీఆర్, ఓకే, వైల్ ఐటీఆర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ చూడండి, మనం లిస్ట్ సెట్ అనుకోండి, డైరెక్ట్ గా వెళ్ళి ఐటీఆర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్ అని పెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ అలా కాదనమాట. మ్యాప్ డాట్ ఎంట్రీ ఆఫ్ స్ట్రింగ్ entry equals to itr dot next. ఇది itr dot next ఏం రిటర్న్ చేస్తుంది? ఎంట్రీ అనే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్, ఈ ఎంట్రీలో ఏమేమి ఉంటాయి? కీ వాల్యూస్ ఉంటాయి అనమాట ఈ ఎంట్రీలో. ఓకే, నా ఎంట్రీలో చూడండి కీ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చేంజ్ చేయొచ్చు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈజీగా ఎంట్రీ డాట్ గెట్ కీ ప్లస్ entry dot get. ఓకే, రన్ చేస్తారంటే వాల్యూస్ వచ్చాయి చూడండి. ఓకే, ఇలాగా మీరు మ్యాప్ ని ఇటరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం తీసేద్దాము. మ్యాప్ ని ఇలా ఇటరేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, డూప్లికేట్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది మొత్తం నాకు మ్యాప్ అన్నమాట. దీంట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ చూడండి, నేను ఎంప్లాయీ నేమ్ వచ్చి మల్టిపుల్ డూప్లికేట్ ఎలిమెంట్స్ పెడతాను. ఎంప్లాయీ నేమ్ ఇక్కడ రవి పెట్టాను, ఇక్కడ పేస్ట్ పెట్టాను, నరేష్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో మల్టిపుల్ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని రన్ చేశారనుకోండి, లాస్ట్ ఎంప్లాయీ నేమ్ ఏం పెట్టాము? ఎంప్లాయీ నేమ్ పీటర్. ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. ఇక్కడ నేమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎంప్లాయీ నేమ్ ఎక్కడుంది? దీంట్లో ఏముంది? సాయి. అంటే లాస్ట్ లో ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది దీంట్లో ఉంటుంది అనమాట. దాని ముందు ఉన్న డూప్లికేట్ కీస్ అన్ని ఏమైపోయాయి? అన్ని డిలీట్ అయిపోయింది. ఓకేనా, సో లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది మాత్రమే ఉంటుంది అనమాట. దాని ముందు ఉన్న డూప్లికేట్ కీస్ అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇది హ్యాష్ మ్యాప్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయొచ్చు? మ్యాప్ ని మనం అప్కాస్టింగ్ చేయొచ్చు. మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ పెట్టచ్చు. దీన్ని సేమ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు మనం. లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఓకే, మెథడ్స్ సేమ్. కానీ ఇప్పుడు చూడండి, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుందా లేదా? లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేసిందా లేదా? చేసింది. ఓకే, చూడండి వరుసగా డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. ఇలాగా హ్యాష్ మ్యాప్ కి లింక్డ్ హ్యాష్ మ్యాప్ కి ఏంటంటే ఇలా అది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయదు, ఇది ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అది ఒకటే డిఫరెన్స్.
ఇప్పుడు ఓకే. వన్ నల్ కి మల్టిపుల్ వాల్యూ కీస్ అన్నారు కదా, అదెలా? ఇప్పుడు ఒక నల్కి మల్టిపుల్ నల్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ నల్ ఇది నల్ అన్నమాట. నల్కి ఇక్కడ వాల్యూ నల్కి ఉంది. నేను ఏం చేయొచ్చు, మల్టిపుల్ నల్ వాల్యూస్ మ్యాప్ డాట్ పుట్ ఇంకేముంటాయి, ఎంప్లాయీకి సాలరీ ఇది వచ్చి నల్. ఓకే, మ్యాప్ డాట్ పుట్ నెక్స్ట్ నేషనాలిటీ ఇది నల్. ఓకే, ఇప్పుడు చూడండి చూడండి ఒక నల్కి మల్టిపుల్ నల్ వాల్యూస్ సపోర్ట్ చేస్తుందా లేదా. అదే మీరు ఇక్కడ ఇది పెట్టండి, ఏమైంది, ఒక నల్కినే చూడండి, అవునా కదా, ఒక నల్కినే సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ నల్ వాల్యూస్ అలౌ చేస్తుంది అన్నమాట. చూడండి రెండు నల్ వాల్యూస్ లో రెండు నెలలు ఉన్నాయి, కీ మాత్రం ఒకటే నల్ ఉంది, మీరు ఎన్ని నల్స్ పెట్టినా కూడా. ఓకే, ఇవన్నీ మనకు కలెక్షన్ రెస్ట్ ఏపీఐలో యూజ్ అవుతాయి ఎక్కువ. ఓకే, మ్యాప్ అనేది రెస్ట్ ఏపీఐలో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు లూప్ ని ఇటరేట్ చేశారు కదండి, స్ట్రింగ్ అనబెట్టి మనకి స్ట్రింగ్ ఇంటిజర్ అలా ఉంటాయి కదా, అప్పుడు మళ్ళీ మనం సపరేట్ గా లూప్ చేయాలి అట్లా వాటికి. అప్పుడు సపరేట్ గా లూప్ ఇటరేట్ చేయాలన్నమాట. వాటిని ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ గా లూప్ ఇటరేట్ చేయాలి. ఓకేనా, అది మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో ఇంకా మనకు లాస్ట్ ఉన్నది హ్యాష్ టేబుల్ ఒకటి ఉంది. సో హ్యాష్ టేబుల్ హ్యాష్ మ్యాప్స్ ని ఎలా ఇటరేట్ చేయాలో మనం రేపు చూస్తే రేపు కలెక్షన్స్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ రోజు అయిపోతుంది అనుకున్నాం వాళ్ళ. అంత కనిపిస్తారు ప్రాక్టీస్ చేస్తుంది. నిన్న మీరు క్వశ్చన్ లో హౌ టు కన్వర్ట్ యారే టు యారే లిస్ట్ అన్నారు కదండి, అది ఎలా అసలు? అరే టు అరే లిస్ట్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇది ఇండెక్స్ బేస్డ్ గా యూజ్ చేస్తా, అది అర్థం కాలేదు నాకు అసలు. అరే నుంచి అరే లిస్ట్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, మీకే తెలుసు, ఆన్సర్ చెప్పాలి. సైజ్ ఇంక్రిమెంట్ చేస్తా అయ్యే. చెప్పండి. 2 ways లో కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక మెథడ్ మీకు తెలుసు, లిస్ట్ ఉపయోగించి అలా చేయడమా? అరే ఇంతకుముందు చేసాం కదా, అరే అరే నుంచి అరే లిస్ట్ లోకి ఫార్ లూప్ యూస్ చేసి లిస్ట్ లో పెట్టేస్తే మొత్తం అరే లిస్ట్ కన్వర్ట్ అయిపోతుంది కదా. ఓకే, ఓకే, అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి, లిస్ట్ ఎప్పుడు అరేస్ ఎప్పుడు ఉన్నాయి, టెస్ట్ అరేస్. ఓకే, నాకు ఈ అరే ఉంది అనుకోండి, ఈ అరేని అరే లిస్ట్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ వన్ అయితే ఏం చేస్తాం, అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అరే యాడ్ చేసుకోండి. ఫార్ లూప్ యూస్ చేసి లిస్ట్ డాట్ యాడ్ పెట్టేస్తే మొత్తం అరే లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది, అవునా కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తాం చూడండి, ఏఆర్ఆర్ డాట్ ఓకేనా అరేస్ డాట్ యాజ్ లిస్ట్, ఇదిగోండి అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ ఏఆర్ఆర్, సింపుల్ ఫంక్షన్ ఇది. ఏది అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది చూడండి, మనకు డాట్ యాజ్ లిస్ట్ మనకి ఏం రిటర్న్ చేస్తున్నది, లిస్ట్ రిటర్న్ చేస్తున్నది కాబట్టి లిస్ట్ ఈక్వల్స్ టు అరేస్ డాట్ యాజ్ లిస్ట్, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్ ఏం చేశారంటే మొత్తం అరే లిస్ట్ గా కన్వర్ట్ అయ్యి. అంటే చెప్తుంటే ఫంక్షన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది, కష్టం అంటే కష్టంగా ఉంటుంది. సరే ఏంటండి, ఇప్పుడు ఇది ఈజీగానే అనిపించింది,
అంటే Hmm. థింక్ చేస్తుంటే మనము లిస్ట్ ని సెపరేట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని లిస్ట్ డాట్ యాడ్ అని పెట్టుకొని ఆ తర్వాత లిస్ట్ లో ఫర్ లూప్ గా చేసుకొని చేస్తే అప్పుడు అది కూడా ఒక వే కదా. అది కూడా ఓకే. ఇది మెథడ్ అనమాట. ఇంటర్వ్యూస్లో ఎలా ఆడతారు, నాకు ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకుంటే నాకు నార్మల్గా యూస్ చేసి చేయమంటారు అనమాట. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏముంది ఎవరిన వాడేస్తారు, కానీ నార్మల్గా ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకుంటా చేయమంటారు ఇంటర్వ్యూస్లో. ఓకే. అప్పుడు ఏం చేయాలి, అలాంటప్పుడు అప్పుడు అది యూస్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఇలాగా. థ్యాంక్స్. సో రేపు 2 కాన్సెప్ట్స్ రిలీస్ట్ అయిపోతానే, అది హ్యాష్ టేబుల్ అయిపోతానే మనం మ్యాప్స్ ఇది మ్యావెన్ కంప్లీట్ చేద్దాం. సో ఫ్రైడే నుంచి సెలీనియం స్టార్ట్ చేద్దాం. సో ఏం చేస్తారంటే అందరూ ఫ్రైడే లోపు మీకు అందరి ల్యాప్టాప్స్లో క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ క్రోమ్ బ్రౌజర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళందరూ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసేయండి. క్రోమ్ మీరు వర్షన్ చూడాలంటే ఇక్కడ వెళ్ళారనుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే అబౌట్ క్రోమ్లోకి వెళ్తే ఇక్కడ వర్షన్ చూపిస్తుంది అనమాట, ఏ వర్షన్ ఉంది అనేసి. ఇక్కడ చూడండి, నియర్లీ ఒకవేళ మీకు పాత వర్షన్ ఉంది అనుకోండి, ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. ఓకేనా, సో అప్డేట్ కొట్టేశారంటే లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అయిపోతుంది. ఓకే.